హాయ్ అండి అందరికీను. నేను ఇప్పుడు ఆనపకాయ డప్పలం చేస్తున్నానండి. ఆనపకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. నేను ఇవి కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో పెట్టుకోవాలండి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, ఉల్లిపాయ ముక్కలు. అలాగే పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేస్తున్నానండి. నేను అయితే వాటర్ వేసేస్తానండి. 1 గ్లాస్ వాటర్ వేసేసి నేను కుక్కర్ పెట్టేస్తున్నానండి. స్టవ్ మీద 3 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. 3 విజిల్స్ అయ్యాక చూద్దామండి. నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. ఇదిగో కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకున్నానండి. తర్వాత చూద్దామండి ఆనపకాయ ఉడికేకాను. ఇదిగండి కుక్కర్ పెట్టుకున్నాను కదా ఇందాక నేను. ఆనపకాయ ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నాను నేను. అలాగే సరిపడా ఉప్పు వేస్తాను. అలాగే చింతపండు పులుసు వేసేస్తున్నానండి. ఇది మళ్ళీ ఇవన్నిటితో కాసేపు ఉడకాలండి బాగాను. ఇదిగండి ఆనపకాయ డప్పలం దగ్గరికి వస్తుంది కదండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. అయిపోయింది, పోపు వేసుకోవాలి. పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగండి నేను ఇప్పుడు పోపు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగిపోయిందండి. నేను ఇప్పుడు కర్రీ దీంట్లో వేస్తాను. ఇంకోనండి ఆనపకాయ డప్పలం రెడీ అండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ తక్కువ వేసుకుని చేసుకుంటే ఆనపకాయ డప్పలం సూపర్ ఉంటుందండి. ఇవిగో నేనైతే అప్పడాలో వడియాలు కూడా వేయించుకున్నానండి. ఇవి చాలా నంజుకుని తింటే అవి చాలా బాగుంటుందండి. అంతేనండి. ఇది ఆనపకాయ డప్పలం మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.